హాయ్ గాయ్స్, ఇదైతే జున్ను బర్త్డే ముందు రోజు నైట్ అయితే ఇలా కేక్ కటింగ్ చేపిస్తాం ఎవ్రీ ఇయర్ 12 o'clock కల్లా. ఇక్కడైతే మా వాడు ఫుల్ వైట్ అండ్ రెడ్ థీమ్లో అయితే ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో అందుకని ఇవన్నీ ఇలా వైట్ అండ్ రెడ్ థీమ్లో తీసుకున్నాం. యాక్చువల్లీ ఇవన్నీ మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. డెకరేషన్ వీడియో కూడా మీకు నెక్స్ట్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మా వాడు ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది కేక్ అన్నీ కూడా. నేనైతే ఎవ్రీ ఇయర్ ముందే ప్లాన్ చేసుకుంటాను 1 month ముందే బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలని. బట్ ఇయర్ అయితే కొంచెం సింపుల్గానే చేసేసాం, కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్ అయ్యి. బట్ ఉన్న దాంట్లో కొంచెం బాగానే చేయాలనుకున్నాను. మా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇంకా కేక్ అన్నీ పెడతా ఉన్నారు. ఇంకా మా వాడైతే కేక్ తింటున్నాడు, పళ్ళు కూడా తోముకోలేదు, బ్రష్ చేయలేదు. ఫ్లేవర్ అయితే చాలా బాగుందని తినేస్తున్నాడు. యాక్చువల్లీ మా వాడికైతే వీడియో లాస్ట్లో చాలా సర్ప్రైజెస్ ఇచ్చాం. బట్ అయితే వాడికి తెలియదు ఏం సర్ప్రైజ్ ఇచ్చామో. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పాపకైతే హ్యాండ్ కాలింది. ఇంకా తను కూడా సేమ్ జున్ను క్లాసే. తనకి జున్నుకి 1 day డిఫరెన్స్ అండ్ 1 year. జున్ను ఫస్ట్ బర్త్డే అప్పుడు ఆ అమ్మాయి అయితే 15th డెలివరీ అయింది. ఇంకా వాడికి ఈ అమ్మాయికి 1 year గ్యాప్ ఉంటుంది. ఇంకా రేపైతే ఆ అమ్మాయి బర్త్డే. ఇంకా ఇక్కడ అందరూ ఫీడ్ చేసేసారు. ఇంకా మా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్తో ఉన్నాడు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తామా అని. ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ ఫీడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా పిల్లి కూడా చూడండి హ్యాపీ బర్త్డే చెప్తుంది పాపం. ఇంకా మా వాడికి అయితే ఫైనల్గా సర్ప్రైజ్ రివీల్ చేద్దామని చూసేసాం. ఇక్కడైతే ఒక కారు ఒక బైక్ అయితే తీసుకున్నాం. మా వాడైతే అనుకున్నాను ఫస్ట్ బైకే ఎక్కుతాడని, ఎందుకంటే వాడు బైక్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అండ్ కారు కూడా తీసేసుకున్నాం 2 ఒకేసారి. బట్ మేము అంత రిచ్ ఏం కాదు, ఉన్న దాంట్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని బాబుకైతే ఇలా సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాను. మా వాడైతే ఫస్ట్ నన్ను ఎక్కించుకుంటావా అంటే కాదని చెప్పి మా సిస్టర్ వాళ్ళ పాపను ఎక్కించుకుంటున్నాడు. అండ్ లాస్ట్లో అడుగుతున్నాడు నువ్వు కూడా ఎక్కుతావా మమ్మీ అని. ఇంకా వాడు అలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే నాకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. నాకు కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలా ముందు రోజు అయితే ఇలా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇంకా బర్త్డే రోజు ఇంకెలా సెలబ్రేట్ చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను.